వారు స్నానం అనేది శరీరంలోని మురికిపోవటానికి చేయాలి అనుకుంటారు. సున్ని పిండి, ఇంకో పిండి, నలుగు పిండి, మరొకటి సబ్బు, సరే స్నానం పోస్తూ చెవులు పిండి ఇవన్నీ చేస్తారు. కానీ మన భారతీయ సాంప్రదాయం స్నానం శరీరం కోసం కాదు. స్నానం అంటే వేదం చెబుతుంది దేహాన్ని కడగటం, దేవాలయాన్ని కడగటం. దేహమేరా దేవాలయం, ఈ శరీరమే దేవాలయము. ఈ శరీరంలో సకల దేవతలున్నారు. మనకు కళ్ళలో అగ్నిహోత్రుడున్నాడు, భుజాలలో ఇంద్రుడున్నాడు, చెవులలో దిక్కులున్నాయి, నాసికలో వాయువు ఉన్నాడు, నాలుకలో అగ్ని ఉన్నాడు. సర్వదేవమయం శరీరం. దీనికి స్నానం పోస్తున్నామంటే వారందరికీ స్నానం పోయడం. సకల దేవతలకు స్నానం పోస్తున్నాం అంటే మనం దేవతలను చూచుకుంటూ వారి సేవ చేస్తున్నామని స్నానం పోయాలి, స్నానం చెయ్యాలి. అందుకే మన సాంప్రదాయంలో స్నానం చేసే ముందు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు శ్లోకం చదువుకుంటూ స్నానం చేస్తాం. ఇప్పటి కాలంలో శ్లోకాలు తప్ప శ్లోకాలు ఎవరికీ రావు, తెలియవు. మనము న్యాయంగా స్నానం ఇంటిలో చేయకూడదు, ఇంటి వెలుపల చెరువులో చేయాలి, లేకుంటే ఇంటి ముందర బావిలో చేయాలి, కాకుంటే పొలంలో ఉన్న బావిలో చేయాలి, లేకుంటే నదిలో ఉన్న బావిలో చేయాలి. ఇప్పుడు ఆ ఓపిక తీరిక నోటయం, లేవాలి, పొయ్యాలి, మోటేసుకోవాలి, పోవాలి. అందుకే మనం ఎక్కడ స్నానం చేస్తున్నామో ఆ జలంలోనే గంగే చ యమునే చైవ, అమ్మా గంగా నది, యమునా నది, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి వీరందరూ వచ్చి ఈ నీటిలో కూర్చోండి, నాకు మీరు తడపండి, అభిషేకం చెయ్యండి, నా పాపాలన్నీ పోగొట్టండి, నా మనస్సులోని దోషాలన్నీ పోగొట్టండి. స్నానం చేస్తున్నప్పుడు ఒక శాస్త్రం చెప్తుంది, స్నానం చేస్తున్నప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తూ స్నానం చేస్తామో ఆ రోజు మొత్తం ఆ పనే చేస్తాం. ధర్మశాస్త్రం. అందుకే మనం 10 మందికి బాగు చేయాలని ఆలోచించండి. మన శాస్త్రం చాలా గొప్పది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ శుభాలు జరగాలి, ఏ ఒక్కడూ బాధపడకూడదు. ఇలా సమాజ శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు, లోక శ్రేయస్సు, ప్రపంచ శ్రేయస్సు, జనశ్రేయస్సు, లోపల ఉన్న మనస్సు యొక్క శ్రేయస్సు, అందులో ఉన్న పరమాత్మ యొక్క స్మరణ, ఈ 6 తలుచుకుంటూ స్నానం చేయాలి. స్నానం 6 కలిగిస్తుంది. గుర్తుంచుకోండి, తలచుకోండి, తలచుకుంటూ స్నానం చేయండి. మీరు బాగుండండి, మరొకరిని బాగు చేయండి.